కీలకమైనటువంటి ఆపరేషన్లో ఉన్నారు. అలిపిరికి సంబంధించినటువంటి చంద్రబాబుని చంపాలన్నటువంటి ప్రయత్నం చేసినటువంటి దాంట్లో ఆశన్న మల్లోజుల చాలా కీలకమైనటువంటి పాత్రనే. మరో ఐఏఎస్ ఆఫీసర్ అలాగే ఉన్నటువంటి హోంశాఖ మంత్రి సంబంధించినటువంటి మాధవరెడ్డి పైన దాడులు చేసినటువంటి దాంట్లో కీలకంగా ఉన్నారు. సో వీళ్ళని ఎట్లా రక్షిస్తుంది, ఎట్లా వీళ్ళపైన ప్రభుత్వం కన్సర్న్ చూపెడుతుంది అనేది పెద్ద ప్రశ్న. గతంలో ఇదే సంబంధించినటువంటి అంశాన్ని చాలామంది రెండు రకాలైనటువంటి ప్రశ్నలు తలెత్తుతూ ఉన్నది. ఒకటేమో సాంబశివుడిని గతంలో హత్య చేయించబడ్డది, హత్య చేసిళ్ళు, దీని వెనకాల పొలిటికల్ సంబంధించినటువంటి ఈ పొలిటికల్ నేతల యొక్క హస్తం ఉంది అని చెప్పేసి రకరకాలైనటువంటి ప్రచారం. అంటే ఒక పక్కన ఆయన మావోయిస్టు పార్టీ నుంచి బయటకు వచ్చి టీఆర్ఎస్ తోటి కలిసి ఉండడం, దాని తర్వాత ఆయన గతంలో చేసినటువంటి వాటికి మిగతా ఉన్నటువంటి శత్రువులంతా కూడా ఒక కక్ష కట్టుకొని ఒక పొలిటికల్ మర్డర్ చేసింది అనేది తెలుస్తూ ఉన్నది. సో అది చర్చ, అది బహిరంగంగా చర్చ అది. అయితే ఇప్పుడు కూడా మరి ఈ వీళ్ళిద్దరు లొంగిపోయినటువంటి వ్యక్తులకి మరి అటువంటి ప్రయత్నం ఏమైనా చేస్తారా? ఎందుకంటే ఎలిమినేటి మాధవరెడ్డిని కావచ్చు, ఐఏఎస్ ఆఫీసర్ కావచ్చు, చంద్రబాబు నాయుడు పైన దాడి చేసినటువంటి సంఘటనలో వీళ్ళిద్దరు కీలకంగా ఉన్నారు. సో మరి ఏందనేది చూడాలి. వీళ్ళైతే ఇప్పటివరకైతే వాళ్ళ సొంత గ్రామాలకైతే రాలేదు. ఎక్కడైతే లొంగిపోయిలో, ఏ ప్రభుత్వం ముంగటనైతే సరెండర్ అయిపోయిలో, సాయుధ పోరాటాన్ని విరమింపజేసుకున్నామని చెప్పేసి ఆయుధాలు ఆయా ప్రభుత్వాల చేతిలో అప్పగించిల్లో వాళ్ళు ఇప్పటికి సైతం వాళ్ళు ఆయా సంబంధించినటువంటి ప్రభుత్వం, ఆయా సంబంధించిన రాష్ట్ర ప్రభుత్వం యొక్క పోలీసుల సంరక్షణలో ఉన్నట్టుగానే తెలుస్తూ ఉన్నది. అయితే ఒక పక్కన ఇప్పటికే వెళ్ళిపోయిళ్ళు, మీరు ప్రజాక్షేత్రం నుంచి మీరు ఆయుధాలను పట్టుకొని ఇక అడవుల్లోకి రాలేదు. అడవుల్లోకి వచ్చిన తర్వాత తుపాకీ మీ చేతికి ఇచ్చిన తర్వాత ఇదే తుపాకీని ఎట్లా సరెండర్ చేస్తారు అక్కడ ఆయా గవర్నమెంట్ ముంగట? ఇది మేము శత్రువుల దగ్గర నుంచి లాక్కున్నటువంటి తుపాకులు, ఈ తుపాకులని మీరు ఇవ్వడం ఇది సరైనటువంటి విధానం కాదు, ఇది మీకు ఈ తుపాకుల పైన ఎలాంటి అర్హత లేదు అని చెప్పేసి మాట్లాడినటువంటి మాటలు హెచ్చరిస్తున్నటువంటి ఈ నేపథ్యంలో వై కేటగిరీ భద్రతను కల్పించాలన్నటువంటి ఒక ప్రయత్నం కేంద్ర ప్రభుత్వం చేస్తున్నట్టుగా స్పష్టంగా అర్థమవుతా ఉన్నది.